స్టార్ హాస్పిటల్ సుఖీభవ పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయకు తిరిగి స్వాగతం. ఇప్పుడు స్టార్ హాస్పిటల్ సమర్పించు హెల్త్ న్యూస్ మీకోసం. పీకల దాకా తినకుండా పొట్టలో కాస్తంత వెలితిని ఉంచుకోవాలన్న మన పెద్దల సూక్తి మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని చెబుతున్నారు పరిశోధకులు. తక్కువ కేలరీల ఆహారాన్ని తీసుకుంటే బరువు తగ్గడం మాత్రమే కాదు, రోగ నిరోధక శక్తి కూడా బాగా పెరుగుతున్నట్లు టఫ్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. నిజానికి వయసు పెరుగుతున్న కొద్దీ మనలో రోగ నిరోధక శక్తి కూడా తగ్గుతూ పోతుంది. అయితే జిహ్వ చాపల్యాన్ని కాస్త అదుపులో పెట్టుకుంటే వయసుతో పాటు రోగ నిరోధక శక్తి తగ్గకుండా కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. 20 నుంచి 40 ఏళ్ల వయసు వారిపై సుమారు 6 నెలల పాటు జరిపిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. మితాహారంతో పాటు తక్కువ కేలరీల ఆహారం తీసుకున్న వారిలో రోగ నిరోధక శక్తి క్రమంగా పెరుగుతున్నట్లు తేలింది. ఎలర్జీతో బాధపడుతున్నప్పుడు, కంట్లో నలకపడ్డప్పుడు మనం చాలా తరచుగా కన్ను నులుముతూ ఉంటాం. అయితే తరచుగా కళ్ళు నులుముకోవడం వల్ల దురద నుంచి ఉపశమనం లభించినా ఆ నులిమే అలవాటు మూలంగా కంటికి లేనిపోని సమస్యలు వచ్చి పడతాయంటారు డాక్టర్లు. ముఖ్యంగా కనుగుడ్డు మీద ఉండే కార్నియా పొర అక్కడక్కడ బాగా పల్చబడిపోయి బయటకు తోసుకొస్తూ ఉంటుంది. దీన్ని డాక్టర్లు కెరటోకోనస్ గా పిలుస్తారు. కళ్ళు నులిమితే వచ్చే కెరటోకోనస్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కెరటో అంటే కార్నియా అనండి, కోనస్ అంటే కోన్ షేప్ గా ముందుకు పోవడం. మామూలుగా ఈ కార్నియా అంటే నల్లగుడ్డు లాగా కనపడే పారదర్శక స్ట్రక్చరు. ఈ కెరటోకోనస్ లో ఏమైతుందంటే నార్మల్ గా ఇట్లా స్పెరికల్ గా ఉంటుంది. కెరటోకోనస్ ఉన్నప్పుడు ఇట్లా ముందుకు వచ్చేస్తూ ఉంటుంది. ఈ ముందుకు వచ్చేది ఎందుకు అంటే ఇది కొల్లాజన్ తో తయారు చేయబడి ఉంటుంది. ఈ కొల్లాజన్ వీక్నెస్ అయిన దానివల్ల ఈ కంటి గుడ్డు ముందుకు పొడుచుకొని రావడం ఉంటుంది. దీన్నే కెరటోకోనస్. కొల్లాజన్ అనే దానికి ఒకదానికి బాండ్స్ ఉంటాయి. ఈ బాండ్స్ ఈ కెరటోకోనస్ ఉన్న వాళ్ళల్లో వీక్ గా ఉంటాయి. ఇది ముఖ్యంగా మధ్య వయసు వాళ్ళల్లో చూస్తుంటాం. ఇది ముఖ్యమైనది ఎంజైమ్ యొక్క ప్రాబ్లం అని, కొంతమందిలో అలర్జీ వల్ల అని, కొంతమందిలో క్రానిక్ ఇరిటేషన్ అని, ఇంకా కొంతమందిలో డ్రై ఐ వల్ల అని, ఇంకా కొంతమందిలో ఎక్కువగా కన్ను నలపడం కానీ, కొంతమందిలో కాంటాక్ట్ లెన్స్ సరైన ఫిట్ లేనప్పుడు కానీ ఈ కెరటోకోనస్ వస్తూ అంటారు. కానీ ముఖ్యమైన కారణం ఏమి అంటే ఈ కొల్లాజన్ యొక్క వీక్నెస్. సో ఇది కొంతమందిలో హెరిడిటరీగా కూడా వస్తూ ఉంటుంది. తరచుగా కళ్ళు నులిమితే ఎంత ప్రమాదము, కెరటోకోనస్ సమస్యకు ఎలాంటి చికిత్స తీసుకోవాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు చిన్న విరామం. సైనస్ తలనొప్పి తగ్గుతుందా?